వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో గురువారం నిర్వహించిన రైతు వేదికలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సీడ్ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, నర్సంపేట చైర్మన్లు పాలే శ్రీనివాస్ మరియు ఇతర స్థానిక అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, డిహెచ్ఓ శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్, హెచ్ఓ నర్సంపేట జ్యోతి, వ్యవసాయ అధికారి కృష్ణకుమార్, స్థానిక సర్పంచ్లు గురిజాల సర్పంచ్ చందర్రావు, చిన్న గురిజాల సర్పంచ్ కమలాకర్, జీజీఆర్పల్లి బుస నర్సయ్య, గుంటూరుపల్లి సర్పంచ్ రజిత, వ్యవసాయ విస్తరణ అధికారులు అశోక్, సింధు, సంధ్య, త్రివేణి, అబిద్ హుస్సేన్ మరియు రైతులు పాల్గొన్నారు. Seed Corporation as well as Seed Corporation MD గారికి and గౌరవనీయులైన మంత్రివర్యులు సివిల్ సప్లైస్ as well as గౌరవనీయులైన అగ్రికల్చర్ మినిస్టర్ గారికి and to all the officers out there. So as గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి ఈసారి మనకి ప్రెజెంట్ చేసిన 7 వెరైటీస్ మీద ఫోకస్ పెట్టడంతో పాటు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేదానికి ఎట్లాగా మనం ప్లాన్ చేసుకోవాలో డిఫరెంట్ యాక్షన్ ప్లాన్స్ అనేవి మనం చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. బియాండ్ జూలై వర్షాలు రాకపోతే కనుక పల్సెస్ వైపుకి వెళ్లేదానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేదా అదర్ క్రాప్స్ అండ్ ఇంటర్ క్రాపింగ్ కూడా మనము ఆల్రెడీ ఫార్మర్స్ వైపుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతోంది. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ ది యాక్షన్ ప్లాన్. వర్షాలు రాకపోతే ఏం చేయాలి అనే దాని మీద మేము రెడీగా ఉన్నాము. సిమిలర్లీ యూరియాని కూడా తక్కువ వాడుతూ సేంద్రియ వ్యవసాయం వైపుకి రైతులు మళ్లే విధంగా, బికాస్ క్యాన్సర్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు, ప్రైమరీగా రైతులు ఇబ్బంది పడుతున్నారు క్యాన్సర్ కేసెస్ తోటి. సిమిలర్లీ సెకండరీ కన్స్యూమర్ లెవెల్లో కూడా వీటి పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి కేసెస్ వస్తున్నందున ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అవగాహన కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. సో మా సైడ్ నుంచి దిస్ ఈస్ ది యాక్షన్ ప్లాన్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు జగిత్యాల అంబర్పేట రైతు వేదికలో ఉన్నారు. 2026వ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు నాగేశ్వరరావు గారు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వచ్చే యొక్క ఖరీఫ్ నాటికి ఎలినోవా ఏదైతే ఇబ్బంది వస్తుంది, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో వర్షాభావం తక్కువ ఉన్న సందర్భంలో విత్తనాలు నాటండి. ఈ నాటే సందర్భంలో వరి విత్తనాలకి 7 రకాల విత్తనాలను అందజేస్తా ఉన్నాం. ఈ 7 రకాల విత్తనాలకి మాత్రమే సబ్సిడీ ఏదైతే బోనస్ ఇచ్చే అవకాశం ఉంది, అవి మాత్రమే వేసుకోమని చెప్పి సూచించినారు. కాబట్టి మేమంతా కూడా రైతులకి ఈ ప్రాంతంలో, మా ప్రాంతంలో ఏదైతే వర్షాభావం తక్కువ ఈ సందర్భంలో మరి ఆ యొక్క ప్రాంతంలో వచ్చే పంటలకే వేసుకోమని చెప్పి మేము కూడా రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరి పంట 7 రకాల విత్తనాలు ఇచ్చినప్పటికీ వర్షాలు కనుక సమృద్ధిగా వచ్చే రోజుల్లో ఏదైతే నాటు వేసే సమయం నాటికి వర్షాలు వచ్చి దానికి అవకాశం ఉంటే ఇవి నాటమని చెప్తా ఉన్నాం. ఒకవేళ వర్షపాతం అనుకూలంగా లేకపోతే ఇవి కూడా తగ్గించి మెట్ట పంటలు వేసుకోమని చెప్పి ఏదైతే మీరిచ్చిన సలహాలకి వారందరికీ కూడా మా వైపు నుంచి కూడా వారికి తెలియజేస్తా ఉన్నామని చెప్పి మీ ద్వారా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా పప్పు దినుసులు, నూనె దినుసులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏవైతే ప్రతిపాదన చేసుకోండి, రైతులందరూ కూడా చెప్పండి అని చెప్పి వాటిని కూడా
ఎక్కువ మొత్తంలో పెట్టే కొరకు ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ సంవత్సరం మాత్రము ఈరోజు 22వ తారీఖులో ఉన్నాం. మరి వర్షాలు పడాల్సినవి ఏదైతే రాలేదు కాబట్టి వర్షం వచ్చే అవకాశం తక్కువ ఉన్న ఈ సందర్భంలో మరి ఏదైతే మెట్ట పంటలకి ఎక్కువ అవకాశం తీసుకోమని చెప్పి వర్షాధారంతో వచ్చే ఏదైతే పంటలు తక్కువైతున్నాయి, వర్షాధారం తక్కువైతుంది కాబట్టి ఆ యొక్క నీళ్ళని పొదుపుగా వాడుకునే కొరకు ఆ యొక్క పంటల్ని మెట్ట పంటల్ని వేసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా యూరియా ఏదైతే ఎక్కువ వాడుతూ ఉన్నారో మరి ఏదైతే యూరియాని తక్కువ వాడే ప్రయత్నం చేయమంటా ఉన్నాం. వరికి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ మిర్చి కానీ మిగిలిన అన్ని పంటలకు కూడా ఏదైతే తక్కువలో తక్కువ 4 బస్తాలు ఎక్కువలో ఎక్కువ 12 బస్తాలు ఏదైతే యూరియా వాడుతూ ఉన్నారు ఆ యొక్క యూరియాను కూడా తగ్గించమని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యవసాయ శాఖ వాళ్ళు ఎంతైతే రికమెండ్ చేస్తారో ఆ రికమెండేషన్ దాంట్లోనే మీరు ఆ యొక్క పాలని సమపాలనలు ఏర్పాటు చేసుకొని 1 దఫా 2 దఫా 3 దఫా 4 దఫాలుగా విభజించుకొని దాన్నే వాడుకోమని చెప్తా ఉన్నాం. అది కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇంకా ఎక్కువ ప్రచారం చేయాలి. మరి ఎందుకంటే ఎన్నో ప్రభావం ఇప్పుడు కనబడతా ఉంది కాబట్టి వర్షాకాలం ఏదైతే వచ్చినప్పటికీ మరి ఋతుపవనాలు బలహీనపడి మరి ఋతుపవనాలు ఏదైతే వర్షాలు లేకపోయినాయి కాబట్టి మరి రైతులు అప్రమత్తంగా ఉండి ఈ యొక్క వ్యవసాయాన్ని మరి సేద్యం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.